అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి ఆగస్ట్ 22 నుండి 25 తేదీ వరకు వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఆగస్టు 22 ఈరోజు వృశ్చిక రాశి వారికి కొత్త ఆరంభాలకు, విజయాలకు నాంది పలుకుతుంది. మీలో కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం ఈరోజు మీకు కనిపిస్తాయి. మీరు అనుకున్న పనులు సులభంగా పూర్తి చేస్తారు. అయితే వృశ్చిక రాశి వారికి ఉద్యోగం మరియు కెరీర్ గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు మీరు చేసిన కృషికి ఉన్నత అధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు, ముఖ్యమైన బాధ్యతలు మీ చేతుల్లోకి వస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈరోజు చాలా లాభదాయకంగా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, భాగస్వాములు ఏర్పరచుకోవడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టడం భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుంది. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈరోజు అనుకోని మార్గాల ద్వారా డబ్బు రాక పెరుగుతుంది. గతంలో ఎక్కడైనా ఇరుక్కున్న డబ్బు తిరిగి వచ్చే అవకాశం మీకు ఎక్కువగా ఉంది. మీ ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఆర్థిక స్థిరతత్వం పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ప్రేమ, కుటుంబం విషయానికి వస్తే ప్రేమికులకు ఈరోజు సంతోషంగా ఉంటుంది. మీ మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. వివాహ జీవితంలో కూడా అనురాగం, సామరస్యం పెరుగుతాయి. వృశ్చిక రాశి వారికి కుటుంబంలో ఒక శుభవార్త వినిపిస్తుంది. పెద్దల ఆశీర్వాదం మీ అన్ని పనులకు బలంగా నిలుస్తుంది. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. ఒక చిన్నపాటి అలసట తప్ప పెద్దగా సమస్యలైతే ఏమీ ఉండవు. రోజంతా చురుగ్గా ఉంటారు. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 23 ఈరోజు వృశ్చిక రాశి వారు అప్రమత్తంగా ఉండాలి. కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి, కానీ సహనంతో వాటిని అధిగమించవచ్చు. అయితే వృశ్చిక రాశి వారికి ఉద్యోగం మరియు కెరీర్ గురించి తెలుసుకుందాం. మీ పనితీరులో కొంత ఒత్తిడి ఎదురవుతుంది. సహ ఉద్యోగులతో అపార్థాలు, వాదనలు వచ్చే అవకాశాలైతే ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు సహనం కోల్పోకుండా మీ పనిపై దృష్టి పెడితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మార్కెట్ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందడుగు వేయడం మీరు చాలా మంచిది. పాత కస్టమర్లతో సంబంధాలను కాపాడుకోవడం ఈరోజు చాలా అవసరం. ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశాలైతే వృశ్చిక రాశి వారికి ఉంది. ముఖ్యంగా షాపింగ్, విందులు వంటి వాటికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఈరోజు ఆర్థిక నియంత్రణ లేకపోతే ఇబ్బందులు పడవచ్చు. ప్రేమ, కుటుంబం, ప్రేమ జీవితంలో చిన్నపాటి గొడవలు రావచ్చు. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాటల విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలి. వివాహ విషయాల్లో ఆలస్యం జరగవచ్చు. వృశ్చిక రాశి వారికి కుటుంబంలో వాదనలు పెరగవచ్చు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. ఆరోగ్యం విషయానికి వస్తే జీర్ణకోశ సమస్యలు, కడుపు నొప్పి లాంటివి ఇబ్బంది పెట్టవచ్చు. తేలికైన ఆహారం తీసుకోవడం, సమయానికి భోజనం చేయడం మంచిది. ఒత్తిడి వల్ల కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మాత్రం ఆగస్టు 24 ఈరోజు మీకు అదృష్టం, ఆనందం కలిగించే రోజు. మీరు చేసిన పనులకు మంచి ఫలితాలు లభిస్తాయి. మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ముఖ్యంగా మీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. అయితే వృశ్చిక రాశి వారికి ఉద్యోగం, కెరీర్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మీరు ఇంతకు ముందు చేసిన కష్టానికి ఫలితం ఈరోజు కనిపిస్తుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి లేదా జీతం పెంపు గురించి ఉన్నత అధికారుల నుంచి సానుకూల సంకేతాలు వస్తాయి. మీ సహ ఉద్యోగుల నుండి కూడా మీకు మద్దతు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులో మీ నాయకత్వ లక్షణాలు మీకు పెరుగుతాయి. ఇది మీ కెరీర్కు బాగా ఉపయోగపడుతుంది. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను తీసుకువస్తాయి.
కొత్త కస్టమర్లు వచ్చి మీ వ్యాపారాన్ని విస్తరించడానికి సహాయపడతారు. మార్కెట్లో మీ స్థానం బలపడుతుంది. మీరు కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ఇది భవిష్యత్తులో మంచి లాభాలను తెస్తుంది. మీ వ్యాపార భాగస్వాములతో మీ సంబంధాలు మరింత బలపడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకోని లాభాలు, బహుమతులు అందుకుంటారు. ఇది మీ డబ్బు నిల్వను పెంచుతుంది. పాత అప్పులు తీర్చడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. మీ ఆర్థిక ప్రణాళికలు విజయవంతం అవుతాయి. మీరు దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. ఇది మీ ఆర్థిక భద్రతను పెంచుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహాయం కూడా మీకు ఈరోజు బాగా వచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉంది. వృశ్చిక రాశి వారికి ప్రేమ, కుటుంబం గురించి తెలుసుకుందాం. మీ ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. వివాహిత జంటలకు సంతోషకరమైన సంఘటనలు జరగవచ్చు. పిల్లల నుండి మంచి వార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. అవివాహితులకు అనుకూలమైన వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మీ కుటుంబంతో గడపటం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఈరోజు మీరు మంచి ఆరోగ్యంగా, శక్తివంతంతో ఉంటారు. మీరు ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. చిన్నపాటి వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మీ మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ఈ రోజు నుంచి కోలుకోవడం మొదలు పెడతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. విజయం మీదే. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం ఈరోజు మీకు మంచి అనుభూతిని ఇస్తుంది. ఆగస్టు 25 ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొన్ని సవాళ్లు, కొన్ని అనుకూలతలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఈరోజు మీరు పని ఒత్తిడి ఎదుర్కొంటారు. సహోద్యోగుల నుండి సహాయం ఆశించినంతగా ఉండకపోవచ్చు. మీరు మీ పనిని స్వయంగా పూర్తి చేయాల్సి రావచ్చు. ఈ పరిస్థితిలో ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం. వ్యాపారస్తులకు వ్యాపారంలో పోటీ పెరుగుతుంది. మీరు మీ వ్యూహాలను మార్చుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టపోతారు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఈరోజు మంచిది. ఆర్థికంగా ఖర్చులు అనూహ్యంగా పెరుగుతాయి. మీరు చాలా జాగ్రత్తగా డబ్బులను ఖర్చు చేయాలి. ఈరోజు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం లేదా అప్పులు చేయడం మానుకోండి. ప్రేమ, కుటుంబం విషయానికి వస్తే ప్రేమ జీవితంలో అహంకారాలను పక్కన పెట్టడం చాలా అవసరం. లేకపోతే చిన్నపాటి సమస్యలు పెద్దవిగా మారవచ్చు. కుటుంబ సమస్యలకు పెద్దల సలహా తీసుకోవడం చాలా సహాయపడుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఒత్తిడి, తలనొప్పి, నిద్రలేమి లాంటి సమస్యలు రావచ్చు. రోజువారీ యోగా, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఎదుగుదల, విజయాలు, సవాళ్లు కలగలిపి ఉంటాయి. కొన్ని రోజులు అదృష్టం మీ వైపు ఉంటుంది. మరి కొన్ని రోజులు మీ సహనం, ధైర్యం పరీక్షకు గురవుతాయి. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీరు మంచి ఫలితాలను సాధించగలరు. మీరు ఈ 4 రోజుల్లో మీ లక్ష్యాలను సాధించి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారని ఆశిస్తున్నాను. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి 22 నుంచి 25 తేదీ వరకు వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.